అడవుల్లో ఉన్న తన తల్లి అయిన సురుచికి తెలిసింది. ఆమె కూడా అక్కడ కాలిపోయి చచ్చిపోయింది. సో మనుషులు ఇక్కడ అంతమైపోతున్నారు. ధ్రువుడు కూడా వివాహం అయిపోయింది. ఇద్దరితో వివాహం అయింది, పిల్లలు కూడా పుట్టారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన తమ్ముడిని యక్షులు చంపారని తెలుసు. కోపం పెరిగిపోయింది యక్షుల మీద. బయలుదేరాడు హిమాలయాలు. మొత్తం యక్షులందరినీ అంతం చేసేస్తున్నాడు ధ్రువుడు. కొన్ని వేల మంది చచ్చిపోయారు. కోపం తగ్గట్లేదు ధ్రువుడికి. ధ్రువుడు ఇలా కాదని చెప్పి నరనారాయణ అస్త్రాన్ని ప్రయోగించడానికి ట్రై చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు యుద్ధ భూమిలో తన తాతగారైన స్వయంభూమనువు దర్శనమిచ్చాడు. ఎందుకు నీకు ఇంత కోపం? ఇంత కోపం పెట్టుకొని నువ్వేం సాధిస్తావు? నీ తమ్ముడిని ఏ యక్షుడైతే చంపేశాడో అతన్ని చంపేస్తే పర్వాలేదు, కానీ అతని మీద ఉన్న కోపంతో నువ్వు యక్షులందరినీ చంపడం అనేది చాలా తప్పు. ఇప్పుడే దీన్ని విసర్జించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ రాజ్యానికి వెళ్ళిపో అన్నాడు స్వయంభూమను. అనేసరికి తాతగారి మాటలు విని ఆ అస్త్రాన్ని ప్రయోగించకుండా తన రాజ్యానికి నడిచి వెళ్ళిపోయాడు. ధ్రువుడు తన కొడుక్కి పట్టాభిషేకం చేసిన తర్వాత, వృద్ధుడైపోయిన తర్వాత బద్రికాశ్రమం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఒక విచిత్రమైన విమానం కనిపించింది. ఆ విమానంలోంచి ఇద్దరు దిగుతున్నారు. వాళ్ళు అచ్చం తన 5 ఏళ్ల వయసు అప్పుడు విష్ణుమూర్తిని ఎలా చూశాడో అదే ఆకారంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ విష్ణువు యొక్క